ఫ్రెండ్స్, ఈ వ్యక్తి చాలా సాధారణమైన మనిషి. రోజూలాగే ఆ రోజు కూడా సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. లోతైన సముద్ర ప్రాంతంలో వలవేసి లాగుతుండగా అందులో ఏదో బరువైనది చిక్కింది. చేపలే అనుకుని వలను పైకి లాగిన అతడు షాక్ గురయ్యాడు. ఎందుకంటే వలలో ఒక అత్యంత అందమైన యువతి పడిపోయింది. ఆ దృశ్యం ఎంత వింతగా ఉందో అంతే భయంకరంగా కూడా ఉంది. అయినా అతను ఆమెను అక్కడే చనిపోతూ చూడలేక బయటకు తీసి కాపాడాడు. ఆమెకు జ్ఞాపకశక్తి కోల్పోయినట్టుగా అనిపించింది. ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. మొదట అతనికి ఆమె పొరపాటున నీటిలో పడిపోయి ఉండవచ్చని అనిపించింది, కానీ అసలు నిజం అతనికి తెలియదు. ఆమె కథల్లో మాత్రమే వినే నిజమైన జలపరి. కొద్దిసేపటికి ఆమె తేరుకున్నాక అతను ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ ఆమె ఎవర్నీ చూడదనట్లుగా ప్రవర్తించడంతో చివరకు తన ఇంటికే తీసుకెళ్లాడు. ఆమె దుస్థితిని చూసి దుప్పటి కప్పి వేడి బట్టలిచ్చాడు. ఈ చిన్న సహాయమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అతనికి అప్పట్లో తెలియదు. మరుసటి రోజు ఉదయం అతను సముద్రానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆమె కూడా రావాలని పట్టుబట్టింది. ఆ ప్రాంతంలో పడవలో మహిళ వస్తే చేపలు దొరకవు అనే మూఢనమ్మకం ఉన్నా ఆమె మనసు కాదనలేక అతను ఆమెను కూడా తీసుకెళ్లాడు. ఆ రోజు ఎంత కష్టపడినా ఒక్క చేప కూడా దొరకలేదు. అతని నిరాశను చూసిన ఆమె అకస్మాత్తుగా మెల్లగా గునగునలాడింది. ఆమె స్వరంలో ఏదో మాయ ఉండడంతో కొద్ది నిమిషాల్లోనే వల మొత్తం రొయ్యలతో నిండిపోయింది. తర్వాత సాల్మన్ చేపలతో మరో వల నిండింది. ఆ కాలంలో అవి దొరకడం అసాధ్యం. అతనికి ఆమె స్వరం వల్లే ఇదంతా జరుగుతోందేమోనని అనుమానం మొదలైంది. చేపలు అమ్మి వచ్చిన డబ్బుతో అతను ఆమెకు బట్టలు, అవసరమైన వస్తువులు కొనిచ్చాడు. కృతజ్ఞతగా ఆమె అకస్మాత్తుగా అతనికి ముద్దు పెట్టింది. ఆ ఒక్క క్షణంలోనే అతని ఒంటరి గుండె కరిగిపోయింది. అతని భార్య ఏళ్ల క్రితమే మరో పెళ్లి చేసుకుంది. అతనికి 7 సంవత్సరాల కూతురు ఉంది. ఆమెకు తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉండడంతో రోజూ డయాలిసిస్ చేయించాల్సి వస్తోంది. జరిగిన వింతలన్నీ అతను తన కూతురికి చెప్పగా విన్న వెంటనే ఆమె వలలో చిక్కిన యువతి సాధారణ మనిషి కాదు, నిజమైన జలపరి అని గ్రహించింది. కథల్లో చెప్పినట్టు ఒక మనిషి జలపరి కోసం నిజమైన కన్నీళ్లు కారిస్తే ఆమె శాశ్వతంగా భూమిపై ఉండగలదని కూతురు చెప్పినా అతనికి నమ్మకం కలగలేదు. ఒకరోజు ఆ చిన్నారి ఇంటికి వచ్చి అనుకోకుండా ఆమెను నీటిలో ఈదుతూ చూసింది. అప్పుడే ఆమెకు నమ్మకం వచ్చింది, ఈ జలపరి తన వ్యాధిని నయం చేయగలదని. కానీ ఆమె స్పష్టంగా నిరాకరించింది. ఆమె అతని కూతురని తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒక ఎండ వెలిగే ఉదయం అతను మళ్లీ ఆమెను చేపల వేటకు తీసుకెళ్లాడు. వల వేయడం అతని పని, పడవ నడపడం ఆమె పని. అప్పుడొక స్పీడ్ బోట్ దూసుకుపోవడంతో అపరిచితుల చూపుకు భయపడ్డ ఆమె పడవలో కింద కూర్చుని కాళ్లతో పడవ నడిపింది. కొద్దిసేపటికి ఆమె గునుగునమాట మళ్లీ మొదలై మునుపటిలాగే ఈసారి కూడా వల మొత్తం రొయ్యలతో నిండిపోయింది. ఇప్పుడు అతని అనుమానాలు పూర్తిగా బలపడ్డాయి. ఆమె నిజంగానే జలపరేలా